దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. షాలోమ్. అందరికి వందనాలు. మరి సబ్బాతు ఆరాధన ప్రారంభ ఆరాధనలో కూడి వచ్చిన వారి అందరూ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము గత కొన్ని వారాల నుండి తోరా అనే అంశాన్ని నేర్చుకుంటున్నాము. పోయిన వారం మరి ఈ యొక్క తోరా గ్రంథంలోని పుస్తకాలు ఎవరు రాశారు అనే విషయాల్ని మనం నేర్చుకున్నాం. యోబు గ్రంథం, ఊరికనే మిమ్మల్ని ఎవరికైనా గుర్తుందో లేదో అని అడుగుతున్నాం. యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు? యోబు గ్రంథాన్ని మోషే రాశాడు. మంచిది. మరి యెహెజ్కేలు దగ్గర నుంచి 12 యెహెజ్కేలు మరియు 12 ప్రవక్తలు, దానియేలు, ఎస్తేరు, ఈ పుస్తకాలను ఎవరు రాశారు? యెహెజ్కేలు, తర్వాత 12 ప్రవక్తల పుస్తకాలు, దానియేలు మరియు ఎస్తేరు. అంటే మొత్తము 12, 13, 14, 15 పుస్తకాలు ఎవరు రాశారు? సరే, బబులోను చెరలో ఉన్నప్పుడు సెన్హెడ్రిన్ అంటే మహాసభ, ఈ యొక్క 70 మంది శిష్యులు పెద్దలు ఉంటారు, వాళ్ళ చేత రాయబడిందంట. చాలా సంతోషం. మరి మనము వాక్యంలో అనుదినము ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్టి శక్తిని, ఆత్మను దేవుడు మనకి ఇంకా ఇంకా మెండుగా అనుగ్రహించడానికి మనకి సిద్ధపాటు తగిన ఆత్మను అనుగ్రహించాలని మరి అందరము ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన కావాలి, కుటుంబ ప్రార్థన కావాలి. అంటే సంఘ ప్రార్థన కాకుండా ఇళ్లలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. మరి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి. అలాగే సంఘం అంతా కలిసి సబ్బాతు రోజున ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మొదటి రోజున కాదు. మొదటి రోజున ప్రార్థన చేయటం తప్పని నేను చెప్పట్లే, కానీ అది సబ్బాతు కాదు. సబ్బాతు రోజున ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే ఏక మనస్సు ఉండాలి. ఒకరి ఎడల ఒకరికి దేహంలో అవయవాలు ఏ విధంగా ఉంటాయో అలాగున సంఘము ఏక మనసు కలిగి ఉండాలి. మరి మెస్సయ్య ఏ విధంగా సంఘానికి శిరసై ఉన్నాడో ఆ విధంగా మనము శిరస్సుని అనుసరించి నడిచే వారిగా ఉండాలి. అదేవిధంగా సంఘాన్ని సంఘ కాపరి నడిపిస్తున్నప్పుడు సంఘ కాపరి ఆలోచనల్ని అనుసరించే వారిగా ఉండాలి. కానీ సొంత ఆలోచనలు కలిగి ఉంటే ఆ సంఘం అభివృద్ధి చెందదు. అటు కుటుంబాలు కూడా ఏమాత్రం అభివృద్ధి చెందవు, అవి అవిశ్వాసంలోనికి దారితీస్తాయి. కాబట్టి సంఘము ఏక మనసుతో ముందుకు కొనసాగినప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. సంఘంలో ఉండే ప్రతి అవయవము అనగా కుటుంబము, వ్యక్తులు అభివృద్ధి చెందుతారు. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా సంతోషం. మరి ఈ యొక్క తోరా అనేది మనం పుస్తకాలు మొత్తము ఈ 39 పుస్తకాల్లో 5 మోషే గారు రాసినవి, మిగతావి ఎవరెవరు రాశారో నేర్చుకున్నాము. మీకు ఎవరికన్నా మళ్ళా డౌట్స్ ఉంటే ఫోన్ ద్వారా తెలుసుకోండి, మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మరి బైబిల్ గ్రంథంలో మొత్తము మనకు తెలిసినవి. బైబిల్ గ్రంథం అనగానే మళ్ళీ ఒక కొంచెం కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్. మనం చదువుకునే బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మనం చదువుకునే బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? మొత్తం 66 పుస్తకాలు. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. ఇదే మనం గనక రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఫాలో అవుతున్న బైబిల్ కనుక చూస్తే అందులో ఇంకా 9 పుస్తకాలు ఉంటాయి. అడిషనల్గా ఇంకో 9 పుస్తకాలు ఉంటాయి. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? తెలుసు. రోమన్ క్యాథలిక్ బైబిల్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. మరి ఆ 9 పుస్తకాలని
ప్రొటెస్టెంట్స్ వాళ్ళు తయారు చేసిన బైబిల్లో చేర్చలేదు. ఈ ప్రొటెస్టెంట్స్ తయారు చేసే బైబిల్ ఎప్పుడు తయారైంది? సుమారుగా అప్రాక్సిమేట్లీ 15th సెంచురీలో. అంటే మార్టిన్ లూథర్ తర్వాత రిఫార్మేషన్స్ వచ్చి మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత కొంతమంది అందులో పాల్గొని ఆ తర్వాత ఇది డెవలప్ అయింది. మరి అంతకుముందు బైబిల్ గ్రంథంలో ఈ 66 ప్లస్ 9 75 పుస్తకాలు ఉన్నాయి. అయితే ప్రొటెస్టెంట్స్గా ఉన్న నాయకులు కానీ ఇంకెవరైనా కానీ లేదా అంతకుముందు 321 ADలో సంఘ ఆచారాలని మొత్తం తారుమారు చేసేసి పండగలను అన్నిటిని మార్చేసిన పెద్ద మనుషులు కాన్స్టంటైన్ దగ్గర నుంచి రోమా సంఘస్థులు ఎవరైనా అవనండి మార్పులు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ 321లో కొన్ని మార్పులు జరిగినాయి. సుమారుగా 15th సెంచురీలో కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని మార్పులు జరిగినాయి. మార్పుల్ని నేను వ్యతిరేకించట్లేదు, వాటిని అంటే 321లో జరిగిన మార్పులు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. 15వ శతాబ్దంలో జరిగినవి ఎందుకు జరిగినాయి అన్నది మనం పూర్తిగా చరిత్ర చదివితే కానీ తెలియదు. అయితే ఇక్కడ ఎందుకు తొలగించారు అంటే దానికి సమాధానం లేదు, ఏదేదో చెప్తారు. కానీ అవి కూడా దేవుని ఆత్మచే ప్రేరేపించబడిన వారి చేత రాయించబడినవి, వాటిలో కూడా చరిత్ర ఉంది, వాటిలో కూడా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకు తొలగించారు అంటే దానికి కొంతమంది కొన్ని కారణాలు చెప్తారు. కాబట్టి వాటిని ఇప్పుడు నేను ఎక్కువగా చర్చించట్లేదు. కానీ ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో మనకి తెలిసిన 66 పుస్తకాల గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా ఎప్పుడు రాయబడినాయి? దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం రాయబడినాయి, కొన్ని అంతకుముందు రాయబడినాయి. అవి ఏ ఏ కాలాల్లో రాయబడినాయి అన్నీ కూడా మనము ఆ బైబిల్ చరిత్ర చదివితే అందులో చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథము దేవుని వాక్యముగా పిలువబడుతున్న వాటిలో 5 పుస్తకాలు ధర్మశాస్త్రముగా తోరాగా చెప్పబడుతున్నాయి. వాటికి అడిషనల్గా ప్రవక్తలు ఆ తర్వాత సువార్తీకులు రాసిన పుస్తకాలు మనము ఈ 2000 సంవత్సరాల నుంచి వాక్యాన్ని అందులో నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మరి ఈ యొక్క తోరాని మానవులు సృష్టించవచ్చా అనే ఒక ప్రశ్న ఇక్కడ మనకు వచ్చింది. కెన్ పీపుల్ క్రియేట్ మోర్ తోరా? ఇంకా అంటే ఈ 66 పుస్తకాలు కాకుండా ఇంకా అడిషనల్గా పుస్తకాలని రాయవచ్చా అనే విషయాన్ని మనము చూద్దాం. రాయవచ్చా అనే ప్రశ్నకి సమాధానం ఏమైనా దొరుకుద్దేమో చూద్దాం. ఇక్కడ తోరా అనగా దేవుని ధర్మశాస్త్రము కొన్ని ప్రాథమిక నియమాలను కలిగి ఉంటుంది. సర్టన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. దానికి దేవుని వాక్యానికి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆయా పరిస్థితుల్లో వాటికి అనుగుణంగా నూతనంగా కొన్ని నియమాలు ఏర్పడ్డాయి. అంటే ధర్మశాస్త్రము మోషేకి దేవుడు ఇచ్చినప్పటికీ తర్వాత ఉదాహరణకి సబ్బాతు రోజున వంట చేయకూడదు. మరి ఆ వంట చేసిన వాళ్ళకి మరణశిక్ష అప్పుడు ఉండేది. కానీ తర్వాత కాలంలో ఆ మరణ శిక్షలు తొలగించడం జరిగింది. అలా కొన్ని రిఫార్మేషన్స్ జరిగినాయి సంఘంలో. అవి మరి మానవులు చేసుకున్నాయి. మొదట మరి దేవుడిచ్చిన ఆ నియమాన్ని ఎందుకు తొలగించారు అంటే అక్కడ దేవుడు ప్రవక్తల చేత ఆత్మ చేత అక్కడ వారికి ప్రేరేపణ కలగచేసి ఆ యొక్క సంఘాన్ని నడిపించేవారు నియమాల్లో కొన్ని రిలాక్సేషన్స్ చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. ఇక్కడ మనం కనుక ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన అంశాన్ని మనం చూస్తున్నాం. అంటే 2000 సంవత్సరాల క్రితము అసలు ఫోనే లేదు, మన వెహికల్సే లేవు. అసలు అప్పుడు మనము నా చిన్నతనానికి ఇప్పటికే ఊహించలేని మార్పు. ఇక 2000 సంవత్సరాల క్రితం మనం ఊహించలేము. మరి ఆ యొక్క సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినప్పుడు తోరాని ఎలా అన్వయించుకోవాలి, హౌ టు ఇంటర్ప్రెట్ తోరా అకార్డింగ్ టు ద లేటెస్ట్
కండిషన్స్. చూడండి, నిర్గమాకాండం 35:3 చూద్దాం. నిర్గమాకాండము 35 అధ్యాయము 3 చూద్దాం. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజ పెట్టకూడదని వారితో చెప్పింది. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినం రోజున అసలు పొయ్యి అంటించకూడదు అనే మరి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే విశ్రాంతి దినం వంట చేయకూడదు అనే విషయాన్ని మరి ఇప్పుడు దాన్ని ఎలా పాటించాలి? ఆ ఆజ్ఞని ఇప్పుడు మనం పాటించాలంటే అవకాశం ఉందా? చాలా చాలా కష్టమండి బాబు, ఎలా పాటిస్తాము అనేవాళ్ళు ఉంటారు. అయితే మరి దీన్ని అనుసరించి అంటే అగ్ని రాజపెట్టకూడదు, అగ్నిని రాజపెట్టకూడదు అంటే యు షల్ నాట్ కిండిల్ నో ఫైర్, అగ్నిని అంటించకూడదు అనే పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ డెవలప్ అయిన టెక్నాలజీ చూస్తే మరి ఒక కారు స్టార్ట్ అవ్వాలంటే అక్కడ మనం ఫాజిల్ ఫ్యూయల్ ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉందో ఇగ్నైట్ కీ ద్వారా, అంటే మనం ఇలా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏముంటుంది, ఆ ఇగ్నైట్ కీ ఉంటుంది, అక్కడ స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చినప్పుడు ఏమవుద్ది, కారు స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ కారుని మనము వాడచ్చా వాడకూడదా? ఇది ఒక ప్రశ్న. అంటే అగ్ని రాజపెట్టకూడదు కాబట్టి కారుని మనము స్టార్ట్ చేస్తే ఫైర్ అగ్ని రాజపెట్టినట్టే. అలాగే మనము సబ్బాతు రోజున మరి విద్యుత్ ఎలక్ట్రిసిటీ స్విచ్ వేయొచ్చా వేయకూడదా? ఇవన్నీ కూడా ప్రశ్నలుగా మనకు కనపడతాయి. అంటే టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం ఎలా అన్వయించుకోవాలి, హౌ టు ఇంటర్ప్రిట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేనప్పుడు ఇచ్చిన పరిస్థితులకి, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత పరిస్థితికి ఆజ్ఞల్ని అనుసరించడానికి మనము ఎటువంటి విధానాన్ని మనము అనుసరించాలి, హౌ టు ఫాలో ద కమాండ్మెంట్స్ అనే విషయాల్ని మనం కనుక ఆలోచిస్తే ఇక్కడ సబ్బాతు రోజున ఎలక్ట్రిక్ వస్తువులను అసలు వాడవచ్చా అంటే సరి అయిన అవసరాలకు మాత్రమే వాడాలి. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్. ఇక్కడ మెస్సయ్య మనకిచ్చిన రిలాక్సేషన్. అంతకుముందు పాత నిబంధన కాలంలో ప్రతిదాన్ని వాళ్ళు ఒక వితండవాదముగా, మూర్ఖత్వముగా, మొండితనంగా వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ఇక్కడ మనము తోరాని జ్ఞానంతో ఆలోచించాలి అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని అంశాలని మనము దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని అన్వయించుకుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి. కాబట్టి ఇక్కడ సమయానికి అనుగుణంగా మనం నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మన సబ్బాతును పాటించాలి. ఇప్పుడు మనం బైబిల్ చదువుకోవాలంటే లైట్ కావాలి మనకి. మరి సబ్బాతు రోజున ఆ రోజుల్లో లైట్ వెలిగించేవాళ్ళ కాదా అనేది వెనక్కి ఒకసారి వెళ్తే దానికి సమాధానం ఏంటి, ఏం దొరుకుతుంది? సబ్బాతు రోజున వాళ్ళు లైట్లు వెలిగించేవాళ్ళు కాదా? ఏంటి, అందరికి డౌట్ ఉందా ఏంటి? సబ్బాతు రోజున లైట్లు వెలిగించేవాళ్ళే కాదా? వెలిగించేవాళ్ళు. దేవుడి సన్నిధిలో అక్కడ మిష్కాన్లో కానీ మరి దేవాలయంలో కానీ సబ్బాతు రోజున ఆ లైటింగ్ వెలిగించేవాళ్ళు. అక్కడ 7 స్తంభాల దీపం ఉండేది కదా, అక్కడ మరి యాజకుడు దాన్ని ప్రతిరోజు అంటించాలి. సబ్బాతు రోజున కూడా దాన్ని అంటించాలి. సబ్బాతు రోజున కూడా దీపాలని వెలిగించాలి కానీ వెలిగించకూడదని ఎక్కడ లేదు. వారం రోజులు కూడా దేవాలయంలో దీపాలని వెలిగించాలి. కాబట్టి ఇక్కడ పొయ్యి రాజేయకూడదు అనే ఆ పాయింట్ ఎక్కడో దేనికోసము? మీరు సబ్బాతు రోజున వంట చేసుకుని తినకూడదు, వంట చెయ్యొద్దు
అనే పాయింట్ని చెప్పడం కోసము అక్కడ చెప్పబడింది. కానీ మీరు ఇక దేన్ని వెలిగించకూడదు అంటే అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సబ్బాతు రోజున తప్పనిసరిగా మనకి అది లేకపోతే పని జరగదు. సబ్బాతు రోజున ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నాడు, తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆ విధముగా సబ్బాతు రోజుకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అంటే కొన్నిటికి అనుమతించబడతాయి. అవి ఏమిటి? తప్పనిసరిగా కానీ లేదా సంఘపరంగా కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు వాటిని దేవుడు అనుమతిస్తాడని మరి మా మోషే గ్రంథం నుంచి కూడా మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ మందుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఆ సమయానికి అనుగుణంగా మనం నిర్ణయం తీసుకోవాలి. మరి వాటిని తోరాకు ఎలా అన్వయించాలి అంటే మన యొక్క వివేచన మరియు దైవిక జ్ఞానం చేత. దానికి ఎక్కడ ఏ వచనం చూపి అని ఇప్పుడు మనల్ని సడన్గా అడిగితే మనం వెంటనే చెప్పలేకపోవచ్చు. కానీ మనము వాక్యంలోని ఆ అంశాలని బాగా ధ్యానం చేసినప్పుడు మనకి మెసేజ్ చెప్పేది ఒకటి కనపడుతుంది. అక్కడ ఏంటి? మీ ఎవరైనా అక్కడ మరి జంతువు మరి గుంటలో పడిపోతే తీరా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి సాక్షాత్తు దేవుని కుమారుడు మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు, విజ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. అంటే తోరాని గుడ్డిగా కాదు అనుసరించాల్సింది, మేలైన దాన్ని చెయ్యి. నీ యొక్క జీవనోపాధికి సంబంధించిన పనులు లేకపోతే వ్యాపారానికి సంబంధించిన పనులు చేయకూడదు. దేవునికి సంబంధించిన పనులు, మేలుకరమైన పనులు సబ్బాతు అనుమతిస్తుంది. కొంతమంది ఈ మధ్యలో నేను మన పుస్తకం రాస్తున్న క్రమంలో ఒక టాపిక్ గురించి బుర్ర పగిలిపోయింది. ఏమిటంటే మెస్సయ్య ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎప్పుడు ఊరేగాడు. గాడిద పిల్ల అంటే కోల్ట్, దాని మీద ఎప్పుడు ఊరేగాడు, ఏ రోజున ఊరేగాడు అనే దాని మీద పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్టు. మనకు తెలిసింది ఏంటి చెప్పండి? ఎప్పుడు ఊరేగాడు అయినా, ఏ తారీఖున, ఏ రోజున? మనకు తెలిసింది. ఎవరికి తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. సరే, నేనే చెప్తాను. మనకు తెలిసినంత వరకు ఆయన 10వ తారీఖున సబ్బాతు రోజున ఊరేగాడు మనం చెప్పేది. కానీ ఆదివారం ఆచరించేవాళ్ళు, ఈస్టర్ని డబ్బా కొట్టుకుని మైకుల్లో బోర్లు ఊదేవాళ్ళు, అబద్ధాన్ని ప్రచారం చేసే క్రైస్తవ సంఘాలని చెప్పేది ఏంటంటే యెషువా మెస్సయ్య, యేసుక్రీస్తుగా పిలువబడే యెషువా మెస్సయ్య ఆదివారం రోజున మట్టల ఆదివారంగా వాళ్ళు ఢంకా బజాయించి చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారంటే చూడండి, ఎంత కుట్రపూరితమైన ప్రసంగాలు ఈ క్రైస్తవులు చేస్తారో. కుట్రదారులు ఎవరైనా ఉన్నారు అంటే క్రైస్తవులే. ఎలా అంటే మెస్సయ్యను ఆ రోజున విమర్శించిన ఆ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు ఏ విధంగా విమర్శించారో నేటి ఆదివారపు క్రైస్తవులు కూడా బైబిల్ని కుట్రపూరితంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఎన్ని వ్యాఖ్యానాలు చూశానంటే నేను ఆ వ్యాఖ్యానాల్లో మరి వాళ్ళకి గుడ్డి కన్నులుండి గుడ్డు లేని వారు అంటారు కదా, ఆ వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళందరూ అంటారు సబ్బాతు రోజున ఏ పని చేయకూడదు కాబట్టి, గాడిద మీద భారం మోపకూడదు కాబట్టి మెస్సయ్య ఎట్టి పరిస్థితుల్లో సబ్బాతు రోజున ఊరేగింపు చేయడు, ఆయన గాడిద మీద ఊరేగింపు చేయడు. వీళ్ళు ఇచ్చిన వ్యాఖ్యానం అక్కడ. ఈ ఆదివారం పెద్దలు అంటే ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ఈ పెద్ద పెద్ద బోధకులు సబ్బాతులు మార్చేశారని చెప్పేవాళ్ళు, పండగలు మార్చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు? సబ్బాతు రోజున మెస్సయ్య గాడిద మీద ఊరేగించకూడదంట. వీళ్ళే ఒప్పుకోరంట. మరి మెస్సయ్య సబ్బాతు రోజున గాడిద మీదే ఊరేగించకూడదు అంటే సబ్బాతును మార్చడానికి నీకు అధికారం ఎవడిచ్చాడు రా బాబు అని అడిగితే దానికి సమాధానం చెప్తారా వీళ్ళు? ఎంత వక్ర బోధలు చేస్తున్నారు అంటే ఈ ఆదివారపోళ్ళు. నేను వ్యాఖ్యానాలు చూస్తే నాకు కొరడా ఉంటే తీసుకెళ్ళి ఒక్కొక్కడిని కొట్టాలన్నంత కోపం వచ్చింది. అంటే ఎంత దుర్మార్గపు బోధలు చేస్తున్నారంటే, దుర్మార్గపు వ్యాఖ్యానాలు చేస్తున్నారంటే యేసు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో దే వోంట్ అలౌ యెషువా మెస్సయ్య టు రైడ్ ఆన్ ద డాంకీ ఆన్ సబ్బాత్ డే. వీళ్ళే అసలు ఒప్పుకోరంటున్నారు వీళ్ళు. కానీ ఆయన లోక రక్షకుడు, ఆయన గుర్రం మీద కాకుండా సాత్వికుడిగా గార్ధవం మీద చేస్తాడని ఎప్పుడో చెప్పబడి ఉన్నది. అసలు దేవుడు తలుచుకుంటే ఇంకోటి, మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సహోదరులు మా తమ్ముడు చెప్తూ ఉంటాడు నాకు కొన్నిసార్లు, వాళ్ళు ఒప్పుకోరంట.
దే వోంట్ యాక్సెప్ట్. మేము ఒప్పుకోము. ఏంటంట? యెషువా మెస్సయ్య యేసు ప్రభు వారు సబ్బాతు రోజున పుట్టడానికి వీళ్ళు ఒప్పుకోరంట. సబ్బాతు రోజున యేసు ప్రభువుని వీళ్ళు పుట్టనీరు. కానీ ఆయన పుట్టింది సబ్బాతు రోజునే. చాలా స్పష్టంగా ఉంది. ఆయన పుట్టింది సబ్బాతు రోజున, సున్నతి చేయబడింది సబ్బాతు రోజున. మరి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఆయన సబ్బాతు రోజున పుట్టడానికి వీలు లేదని చెప్తున్నారు. మరి వాళ్ళు వాక్యాన్ని ఏమి చదువుతున్నారు? ఇది నా ప్రశ్న. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని సంఘాన్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. సత్యాన్ని దైవిక జ్ఞానముతో నేర్చుకుంటానికి, తోరా యొక్క విజ్ఞానాన్ని నేర్చుకుంటానికి నిన్ను నన్ను దేవుని సంఘంలో ఉంచాడు. కాబట్టి తోరా యొక్క విజ్ఞాన సంపదను అర్థం చేసుకునే పరిజ్ఞానాన్ని, వీ షుడ్ ఇంక్రీజ్ ద విజ్డమ్. దేవుని వాక్యాన్ని మానవ జ్ఞానముతో చదివితే అర్థము కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. కాబట్టి అట్టి ఆలోచన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు మనకి కోరుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క తోరా విషయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని తోరాకు ఎలా అన్వయించుకోవాలో దేవుడు ఇచ్చిన వివేచన, ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వీ షుడ్ యూటిలైజ్ ప్రాపర్లీ. కాబట్టి తోరా ద్వారా మనము దేవుని యొక్క జ్ఞానాన్ని, వివేచనాన్ని పొందేవారిగా ఉండాలి. మరలా చెప్తున్నా, తోరా ద్వారా దేవుని యొక్క ఆత్మీయ వివేచనాన్ని, జ్ఞానాన్ని పొందేవారిగా ఉండాలి. అంతేకాని మానవ జ్ఞానముతో, లోక జ్ఞానముతో తోరాను అన్వయించకూడదు. యూ షుడ్ నాట్ ఇంటర్ప్రెట్ ద తోరా అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక జ్ఞానంతో కాదు, పరలోక జ్ఞానంతో. పరలోకమును దిగి వచ్చిన మన్నానని చెప్తున్నాడు కదా ఆయన. ఆ పరలోక జ్ఞానాన్ని మనం పొందాలి ప్రియ దేవుని సంగమా. కాబట్టి వీటి గురించి మోషే పెద్ద మనిషి, దైవజనుడు, మనందరికీ మాదిరి. ఆయన మెస్సయ్య కూడా ఆయన మరి మెస్సయ్య వంటి ప్రవక్తగా, అంటే మోషే వంటి ప్రవక్తగా మెస్సయ్య వర్ణించబడ్డాడు. అంటే ఎంత గొప్ప మనిషి ఆయన మోషే. ఆయన చెప్పింది ఏంటంటే, దేర్ వాజ్ ఎ గ్రేట్ వాయిస్ అండ్ ఇట్ నెవర్ స్టాప్డ్. ద్వితీయోపదేశ కాండము 5:22 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చాను. ఆయన మరేమీ చెప్పలేదు. ఓకే, ఇక్కడ ఇది చాలా క్రిటికల్ సెంటెన్స్. అంటే హీబ్రూ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి అనువాదాలని మనం బాగా స్టడీ చేస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. సింపుల్గా ఇంగ్లీషు, తెలుగు బైబిల్ చదివితే ఈ లోతైన భావాలు మనకు అర్థం కావు. నేను గొప్పవాడిని చెప్పట్లే, నేను ఎవరికంటేనూ గొప్పవాడిని కాదు. కేవలము దేవుడు నాకు అనుగ్రహించిన ఆ యొక్క జ్ఞానము ద్వారా ఆ హీబ్రూ చదవటానికి దేవుడు నాకు ధన్యతను ఇచ్చాడు. కాబట్టి నాకు దేవుడు నేర్పిస్తున్నాడు, నేను మీకు నేర్పిస్తున్నాను. మీకు నేర్పిస్తున్నాను కాబట్టి నేను మీకంటే గొప్పవాడిని కాదు. నేను మీకంటే గొప్పవాడిని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు మీకు చెప్పే ధన్యతను నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఘనపరుస్తున్నా. మీకంటే నేను ఎప్పుడు గొప్పవాడిని అని నేను అనుకోవట్లే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, దీస్ వర్డ్స్ ద లార్డ్ స్పేక్ unto all your assembly in the mount out of the midst of the fire of the cloud and of the thick darkness with a great voice. And he added no more. And he wrote them in 2 tables of stone and delivered them unto me. ఇక్కడ ఉండే ఈ సెంటెన్స్లో ఉండే ఒక పదాన్ని చివరిలో అక్కడ ఉన్నదాన్ని చదువుతున్నాను. వెలో యాసా
వెల్లో యాసాఫ్ అనే పదం అక్కడ ఉపయోగించబడింది. వెల్లో యాసాఫ్. దీని ఇంగ్లీష్లో ఏమనుందంటే దేర్ వాజ్ ఏ గ్రేట్ వాయిస్ అండ్ ఇట్ నెవర్ స్టాప్డ్. దేర్ వాజ్ ఏ గ్రేట్ వాయిస్ అండ్ ఇట్ నెవర్ స్టాప్డ్. ఇక్కడ ఇంగ్లీష్లో నేను చదువుతున్న దాంట్లో ఉన్నది ఏంటంటే అక్కడ ఇంటర్ప్రిటేషను విత్ ఏ గ్రేట్ వాయిస్ అండ్ హీ యాడెడ్ నో మోర్ అని నా దగ్గర ఉన్న బైబిల్లో ఉంది. అయితే దాని ఒరిజినల్ ట్రాన్స్లేషన్ కనుక చక్కగా చేస్తే అక్కడ ఉండవలసింది ఏంటంటే దేర్ వాజ్ ఏ గ్రేట్ వాయిస్, అక్కడ గొప్ప స్వరము ఉండింది. అండ్ ఇట్ నెవర్ స్టాప్డ్, ఆ స్వరము ఆగలేదు, ఎప్పటికీ ఆగలేదు. అంటే సీనాయి కొండ మీద ప్రారంభమైన అక్కడ దేవుని యొక్క స్వరము ఇట్ వాజ్ కంటిన్యూస్లీ కమింగ్ అవుట్. ఆ స్వరము వస్తూనే ఉంది. ఏ విధంగా ఎప్పుడు ఎలా వస్తుందో తర్వాత చూద్దాం. బట్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ కంటిన్యూస్లీ. ఆ స్వరము ఆగకుండా వస్తూనే ఉంది. దాని అర్థం అది. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 5:22లో ఉన్నది ఏంటంటే ఇట్ నెవర్ స్టాప్. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట ఆగిపోలేదు అనే భావాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అండ్ ఇట్ నెవర్ రికర్డ్ అంటే దానికి ఇంకొక భావన ఏమన్నాడు, అది మరలా రాలేదు అని కొంతమంది చెప్తున్నారు. అది మరలా రాలేదు అని కొంతమంది ట్రాన్స్లేషన్ చేశారు. ఇంకొకరు ఏం చెప్తున్నారు, అది ఆగిపోలేదు అని ఇంకొంతమంది ట్రాన్స్లేషన్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ